బాబు గారు ఏం చేస్తుంటారు? నేను మామూలుగా రిటైర్డ్ ఎంప్లాయీ ఐపీహెచ్ఎం కొండపల్లిలో పనిచేసేవాడిని. చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, డైరెక్ట్గా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు? బాబు గారు. ఎందుకని? ఎందుకంటే ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీ అటువంటిది కాబట్టి అసలు మామూలుగా ఉండదు. ఈజీగా వస్తాడు, సమస్య లేదు. ప్రతి చోట అయినా సరే, ఎక్కడైనా సరే. ఈ మధ్యకాలం అంతా కొంచెం ఇబ్బంది పడ్డారు అందరూ, మళ్ళీ మామూలుగా వస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, నేను 99% ఇచ్చిన హామీలని పూర్తి చేశాను. ఇవ్వలేదని అనడం లేదు, కానీ అవన్నీ ఎందుకు పనికిరాని అవన్నీ కరెక్ట్ కాదు. అట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎంత ఈయన పరిపాలన ఎంత బాగుంటుంది. అడ్మినిస్ట్రేటర్ మామూలుగా ఏం కాదు. నాకు ఎన్టీ రామారావు నా భోజనం చేసాడు హైదరాబాద్లో. ఫస్ట్ నేనే తీసుకున్నది రామకృష్ణ స్టూడియోలో. అది నెల్లూరు డిస్టిక్. నాసిరావు ఉన్నారు కదా, పత్తి నాసిరావు వాళ్ళ ఊరి దగ్గరే. ఓకే. సో ఏంటి అసలు ఇప్పుడు ఈరోజు సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉందనుకుంటున్నారు? ఏముంది అంటే ఈ చెత్త పనులు, ఇత్త పనులు, అవని ఇవని ఒక్కసారి 3-4 వేలు 5 వేలు కట్టమంటున్నారు. ఎక్కడ ఇవాళ ఈ ఇంట్లో ఉంటున్నాం, మళ్ళీ ఇంకొక ఇంట్లోకి పోతున్నాం, ఆ ఇంటిది కూడా కట్టమంటున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి కట్టాలి? ఏముంది ఇప్పుడు 65 సంవత్సరాలు ఇంట్లో ఆడపిల్లలందరూ వెళ్ళిపోయారు. ఏం తిని బతకాలి? ఆయన వచ్చి ఏదో మార్గం చూపిస్తాడు. అభివృద్ధి ఏముంది, ఇదే కనపడుతుంది అందరికీ కనపడుతుంది. అభివృద్ధి అనేది మామూలుగా లేదు కదా. అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో చెప్తా ఉన్నారు, అభివృద్ధి చేసేసాం, కంపెనీలు దారి కడతా ఉన్నాయి రాష్ట్రంలోకి రావడానికి, పెట్టుబడులు రావడానికి అని. నేను 120 సార్లు బటన్లు నొక్కాను, మీరు నా కోసం 2 సార్లు నొక్కండి. ఎవరు నొక్కుతారు? అభివృద్ధి సభ ఎట్లుంది? అన్ని బస్సులన్నీ అంటే స్కూల్ పిల్లలు బస్సులు అంటే మరి ఆయన ఉన్నాడు కాబట్టి, ఫోర్స్లో ఉన్నాడు కాబట్టి చేస్తున్నాడు. ఇంకా అలాంటి చేసి ఇది నాకు అభివృద్ధి అది అంటే ఎలా వస్తుంది చెప్పండి? అదే నా అభివృద్ధి. సామాన్యుడు బ్రతికాడు కూడా అనేది కూడా చూసుకోవాలిగా, అది లేదు. అందుకని 4 సార్లు తిరుగుతూ ఉన్నా పక్కనే. ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు అంటారా జగన్మోహన్ రెడ్డి? ఎంత ప్రజలకు వదిలేసేయటమే, నా ఒక్కడే అభిప్రాయం అనేది కాదు. ప్రజలను వదిలేస్తే వాళ్ళు ఎలా అనేది తెలుసు. ఇక దగ్గరలోనే ఉంది కదా మరి, ఇంక అంతకంటే మనమే చెప్పలేదు. దగ్గరలో ఉంది, అన్నీ ఆయన చూసుకుంటాడు. పైన ఒక ఆయన ఉంటాడు, ప్రజలు వేసారి ఉన్నారు, ఎంత ఉంది మరి. పొత్తు పరిస్థితి ఏంటంటారు? పొత్తు కొంచెం ఇదిగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ రావటం అనేది, ఆయన వచ్చి వాళ్ళిద్దరి పొత్తు, ఈయన సీట్లు ఎక్కువ ఉంటే బాగుంటుంది. అటు తగ్గాలి, ఇటు ఎక్కాలి. వాస్తవంగా అయితే అటు ఎక్కి సమానంగా అంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇది మాత్రం వాస్తవం. తెలుగుదేశం కంపల్సరీ ఎక్కువ ఉండాలి. అది అంతకంటే ఇంకా ఏం లేదు. ఆయనకి తక్కువ ఉన్నా పర్వాలేదు, ఆయన పెద్ద ఇదేం లేదు. ఎందుకంటే యువకులు ఉన్నారు కానీ ఏదో సినీ ఫీల్డ్ కాబట్టి చూస్తున్నారు, లేకపోతే లేదు. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎట్టి పరిస్థితుల్లో వచ్చేదే ఇది కన్ఫర్మ్డ్.